ఇమాజిన్ దిస్, మిడిల్ ఈస్ట్ ఆకాశంలో మిసైల్స్ ఫ్లై అవుతున్నాయి. ఇరాన్ డ్రోన్స్ లాంచ్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. యుఎస్ నేవీ వార్షిప్స్ పర్షియన్ గల్ఫ్లో డిప్లాయ్ అయ్యాయి. వార్ ఎక్కడ జరుగుతుంది? మిడిల్ ఈస్ట్. బట్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? ఆయిల్ ప్రైసెస్ మీద, గ్లోబల్ ట్రేడ్ మీద, అండ్ ఎస్ ఇండియన్ ఎకానమీ మీద కూడా. ఎందుకంటే ఇండియా ఆల్మోస్ట్ 85% క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎస్కలేట్ అయితే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీకి ఏం జరుగుతుంది? ఎందుకు ఇండియా ఇరాన్ ఆర్ ఇజ్రాయెల్ ఏదో ఒక సైడ్ ఎందుకు తీసుకోదు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ వార్ ఇండియాకి థ్రెట్టా, ఆపర్చునిటీయా? ఈరోజు మనం ఈ జియోపాలిటిక్స్ పజిల్ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ట్రయాంగిల్ అయిన ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుందాం. ఇజ్రాయెల్ ఏమనుకుంటుందంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుందని. ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేస్తుంది. సో డైరెక్ట్గా వార్ రేర్గా జరిగిన ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ ఫ్రీక్వెంట్గానే జరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఈ టెన్షన్స్ డికేడ్స్ నుండి ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్కి స్ట్రాంగెస్ట్ అలై అనమాట. అకార్డింగ్ టు కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్, యుఎస్ ఇజ్రాయెల్కి $150 బిలియన్ మిలిటరీ ఎయిడ్ ప్రొవైడ్ చేసింది వరల్డ్ వార్ 2 తర్వాత. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అయితే యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఆల్రెడీ ఉంటుంది అందులో. నౌ ఈ వార్ గ్లోబల్ ఎకానమీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. దిస్ ఈస్ కాల్డ్ జియో పొలిటికల్ డామినో ఎఫెక్ట్. మిడిల్ ఈస్ట్లో కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అయితే ఆయిల్ షిప్పింగ్ రూట్స్ రిస్క్లో పడతాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్, నియర్లీ 20% of world's oil consumption passes through this narrow sea route. ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఆల్రెడీ గ్లోబల్ క్రూడ్ ప్రైజెస్ 25% యుద్ధం స్టార్ట్ అయ్యాక పెరిగాయి. యాజ్ పర్ రాయిటర్స్, ఎనర్జీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీస్ లైక్ చైనా అండ్ ఇండియా సఫర్ అవుతాయి. సో వార్ అయితే షిప్పింగ్ రోడ్స్ ఎఫెక్ట్ అవుతాయి. షిప్పింగ్ రోడ్స్ ఎఫెక్ట్ అయితే ఆయిల్ ప్రైస్ పెరుగుద్ది. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఎఫెక్ట్ అవుతాయి, లైక్ ఇండియా అండ్ చైనా. దిస్ ఈస్ కాల్డ్ జియో పొలిటికల్ డామినో ఎఫెక్ట్. ఇండియా ఎనర్జీ వల్నరబిలిటీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇండియా ఇంపోర్ట్స్ 85 to 90% of crude oil. Around 50 to 60% of India's crude oil imports pass through Strait of Hormuz. India imports roughly 2.7 million barrels per day from Middle East. అంటే హార్మూజ్ రూట్ బ్లాక్ అయితే ఇండియా ఫ్యూయల్ సప్లై షాక్ ఫేస్ చేయాలి. బట్ స్టోరీ ఎక్కడే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తీసుకుంటుంది. డిస్పైట్ వార్ టెన్షన్స్, ఇండియా యాక్చువల్లీ ఆల్టర్నేటివ్ సప్లైస్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండియన్ రిఫైనరీస్ రీసెంట్లీ బాట్ ఓవర్ 10 million barrels of Russian crude oil to counter supply disruption. Russian imports even increased by 50% in March, almost reaching 1.5 million barrels per day. అంటే ఇండియా ఒక స్మార్ట్ స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. సప్లై డైవర్సిఫికేషన్. మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ అయితే రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. దట్స్ ఎ క్లాసిక్ జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్ యాక్ట్. సో ఇండియా ఓపెన్గా ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్ సైడ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే సింపుల్ ఆన్సర్, స్ట్రాటజిక్ ఎకానమీ కాస్ట్. కోల్డ్ వార్ టైంలో ఇండియా ఫాలో చేసింది నాన్ అలైన్డ్ మూవ్మెంట్. జవహర్లాల్ నెహ్రూ లాంటి లీడర్స్ ఈ ఐడియాని ప్రమోట్ చేశారు. కాన్సెప్ట్ సింపుల్ అండి, బిగ్ పవర్స్ బ్లాక్లో జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్ డిప్లొమసీ మెయింటైన్ చేయడం. ఈరోజు ఇండియా అందులోని మోడర్న్ వెర్షన్ ఫాలో చేస్తుంది. బికాజ్ ఇండియాకి రిలేషన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్తో, ఇరాన్తో, యునైటెడ్ స్టేట్స్తో. ఇజ్రాయెల్ ఇండియాకి మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ అండ్ ఇరాన్ కూడా ఇండియాకి స్ట్రాటజిక్ పార్ట్నర్ ఫర్ ప్రాజెక్ట్స్ లైక్ చాబహార్. సో సైడ్ చూస్ చేస్తే ఇంకో సైడ్తో రిలేషన్ డ్యామేజ్ అవుతుందని స్ట్రాటజిక్ ఎకానమీని ఫాలో చేస్తున్నారు. ఇండియాకి 3 మేజర్ రిస్క్స్ ఉన్నాయి. రిస్క్ 1, ఆయిల్ ప్రైస్ షాక్. ఎకనామిక్ రీసెర్చ్ షోస్ ఆయిల్ ప్రైసెస్ ప్రతి 10% పెరుగుదల ఇండియా యొక్క జీడిపి గ్రోత్ని 0.2 to 0.25% వరకు తగ్గిస్తుంది. రిస్క్ 2, ఎనర్జీ సప్లై డిస్రప్షన్స్. ఇండియా క్రూడ్ నిల్వలు రఫ్గా ఒక 25 days ఆఫ్ డిమాండ్ని కవర్ చేస్తాయి అకార్డింగ్ టు ఎనర్జీ రిపోర్ట్స్. రిస్క్ 3, గ్లోబల్ షిప్పింగ్ డిస్రప్షన్. అరౌండ్ 40% ఆఫ్ ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ హార్మూజ్ త్రూగా పాస్ అవుతుంది, విచ్ ఈస్ వల్నరబుల్ డ్యూరింగ్ వార్. అంటే వార్ ఎక్కువ రోజులు అయితే ఎనర్జీ క్రైసిస్ పాసిబుల్. మోడర్న్ వార్స్ చూస్తే న్యూ టెక్నాలజీస్, డ్రోన్ వార్ఫేర్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, సైబర్ వార్ఫేర్. ఈ వార్ నుండి లెసన్స్ నేర్చుకుని ఇండియా డిఫెన్స్ స్ట్రాటజీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వార్స్ రేర్లీ స్టే లోకల్. ఒక మిసైల్ మిడిల్ ఈస్ట్లో లాంచ్ అయితే ఆయిల్ మార్కెట్స్ షేక్ అవుతున్నాయి. ఒక ట్యాంకర్ డిలే అయితే ఫ్యూయల్ ప్రైజెస్ ఇండియాలో ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇండియా ఈరోజు ఫాలో అవుతుంది ఒకటే అప్రోచ్, నాట్ చూసింగ్ సైడ్స్ బట్ ప్రొటెక్టింగ్ నేషనల్ ఇంట్రెస్ట్, ప్రమోటింగ్ పీస్, డైవర్సిఫైయింగ్ ఎనర్జీ సప్లై. బట్ రియల్ క్వశ్చన్ ఇంకా ఓపెన్లోనే ఉంది. ఫ్యూచర్ వరల్డ్లో అలయన్సెస్ స్ట్రాంగర్ అవుతుంటే ఇండియా లాంగ్ టర్మ్లో న్యూట్రల్గా ఉండగలదా? ఆర్ జియో పాలిటిక్స్ ఈవెన్చువల్లీ విల్ ఫోర్స్ ఇండియా టు చూస్ సైడ్స్? కామెంట్స్లో చెప్పండి.